అందరికీ నమస్కారం. ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం. సీతాఫలం చెట్టు చాలా సన్నగా ఉంటుంది. ఏదైనా పెద్దగా గాలి వేస్తే సగానికి పైగా విరిగిపోవడం లేదా నేలకి వాలిపోయి వంగిపోవడం జరుగుతుంది. అయితే అంత వీక్గా ఉన్న చెట్టు ఎప్పుడైనా వర్షాలు అవి పడినప్పుడు మాత్రమే ఆ వర్షం నీరుకి బ్రతుకుతుంది. పెద్దగా ఫలాలు కూడా చెట్టుకు ఉండవు, అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. అయితే దానిలో ఏదో ఒక కొమ్మల మాటున ఆకుల చాటున ఒక పెద్ద పండును, పెద్ద ఫలాన్ని మనకి అందిస్తుంది. కానీ ఆ ఫలము ఉన్న బరువుకి ఆ కొమ్మ సగానికి పైగా విరిగిపోతుంది. ఆ విరిగిన కొమ్మ ఆ ఫలాన్ని పట్టుకొని ఉంటుంది. అయితే అది విరిగిన కొమ్మ పచ్చగా ఉండి ఈ చెట్టు ద్వారా వచ్చిన బలాన్ని కానీ ఏదైనా నీరు కానీ ఆ ఫలానికి అందించి పెద్ద పండుగా తయారయ్యి మనకి సీతాఫలం చెట్టు మనకు అందిస్తుంది. ఇన్ని కష్టాలు పడి మొక్క నాటిన యజమానికి తను ఎలాగైనా సరే ఫలాన్ని అందించాలని ఆ చెట్టు ఎంతగానో ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఇక మన పని అయిపోయింది అని అనుకున్న వాళ్ళు చివరి నిమిషం వరకు కూడా కష్టపడి మళ్ళీ ప్రయత్నం చేసి విజయాన్ని అందుకునేలాగా తన ప్రయత్నాలు చేయాలి. ఈ చెట్టు తన యజమాని కోసం, సీతాఫల చెట్టు ఎలా అయితే కష్టపడి ఒక ఫలాన్ని యజమానికి అందిస్తుందో అదేవిధంగా కష్టపడి పనిచేసి ఇంకా ఈ జీవితం ఇంకా అయిపోయింది అన్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ ప్రయత్నించి ఎలాగైనా సరే విజయం సాధించాలి, అక్కడితో ఆగిపోకుండా అని మన పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు ఈ సీతాఫల చెట్టు ఒక ఉదాహరణ. వీడియో నచ్చితే మీ కామెంట్ తెలియచేయండి. అందరికీ నమస్కారం.